అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్న, స్వీట్ కార్న్, బేబీ కార్న్ కోతలు, అనంతర జాగ్రత్తలు, మామిడికాయ పెరిగే దశలో యాజమాన్యం, వేసవి పశుగ్రాస కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆహార ధాన్యపు పంటల్లో వరి తర్వాతి స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. మొక్కజొన్నను ఆహార ధాన్యంగానే కాక పశువులు, కోళ్ల దానాలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో సాగవుతున్న మొక్కజొన్న కోత దశకు చేరుతోంది. మొక్కజొన్నను గింజ కోసమే కాక పచ్చి కండెలు, స్వీట్ కార్న్, బేబీ కార్న్ల కోసం సాగు చేస్తుంటారు. అందువల్ల ఏ ప్రయోజనం కోసం సాగు చేస్తున్నాం అన్న దానిపై ఆధారపడి ఏ దశలో కోతలు చేయాలో నిర్ధారించుకోవాలి. మొక్కజొన్న కోతలు, కోతనంతర జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నలో మనం సాగు చేసే రకాలను బట్టి పక్వదశ, కోతలు మారుతూ ఉంటాయి. ఇవి గింజ తేమ శాతం, రంగు, పరిమాణం మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మొక్కజొన్నను వాణిజ్య శైలిలో గింజ కోసం సాగు చేస్తూ ఉంటారు. అలాగే తీపి కండెలు, బేబీ కార్న్ కోసం కూడా సాగు చేస్తారు. ఇలా వివిధ ప్రయోజనాల కోసం సాగు చేస్తున్నప్పుడు సరైన దశలో వీటిని కోత చేయటం ముఖ్యం. ముందుగా గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నలో పక్వదశను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. పక్వదశకు వచ్చినప్పుడు మొక్కలు పచ్చగా ఉండి కండెలు మాత్రం ఎండిపోయి కనిపిస్తాయి. ఒక్కోసారి మొక్కలు, కండెలు ఎండి ముదురు గోధుమ రంగుకు మారుతాయి. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుండి క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని పీచు నలుపు రంగులోకి మారుతుంది. కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగంలో చూసినప్పుడు కొన్ని రకాలలో నల్లని చారలను గమనించవచ్చు. కోసిన కండెల గింజల్లో తేమ శాతం 25-30 ఉంటుంది. కాబట్టి తేమ 12-15% తగ్గే వరకు కండెలను వారం రోజుల పాటు సూర్యరశ్మిలో టార్పాలిన్ల పైన ఎండబెట్టాలి. తరువాత కండెలను నూర్పిడి చేయటానికి నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత గింజల్లో తేమ శాతం 9-10 ఉండేటట్లు 2-3 రోజులు బాగా ఆరబెట్టాలి. ఈ విత్తనాలను గోనె సంచుల్లో లేదా పాలిథీన్ సంచుల్లో భద్రపరిచి చల్లని, తక్కువ తేమ ఉండే ప్రాంతంలో నిల్వ చేయాలి. నిల్వలో గింజలకు తేమ తగలకుండా, ఎలుకలు, క్రిమికీటకాలు వంటివి ఆశించకుండా ఎప్పటికప్పుడు గమనించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. కంకులను నూర్పిడి చేయటానికి ట్రాక్టరుతో నడిచే నూర్పిడి యంత్రాలను లేదా కరెంటుతో నడిచే నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా కోత, నూర్పిడి ఒకేసారి చేసే కంబైన్డ్ హార్వెస్టర్లు కూడా రైతులకు అందుబాటులోకొచ్చాయి. వీటిని ఉపయోగించటం వల్ల సమయం, కూలీ ఖర్చులను ఆదా చేయవచ్చు. కోత, నూర్పిడి చేసిన తరువాత మంచి గింజలను, పాడైపోయిన గింజలను వేరుచెయ్యాలి. దీనినే గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ చేసిన తరువాత నిల్వ, రవాణా చేసుకోవాలి. అదే తీపి మొక్కజొన్నలో అయితే పరపరాగ సంపర్కం జరిగిన 3 వారాల తరువాత
గింజలు చాలా తియ్యగా ఉంటాయి. పక్వ దశకు వచ్చినప్పుడు పీచు కొంచెం ఎండుతుంది. కండె పరిమాణం, కండెపైన బిగుతుగా ఉన్న ఆకుపచ్చని పొట్టుబట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. పక్వతకు వచ్చినప్పుడు గింజలు మెరుస్తూ బాగా పెరిగి గిల్లి చూస్తే పాలు కారుతాయి. చక్కెర శాతం గింజ పాలు పోసుకునే దశ నుంచి 10 రోజుల వరకు స్థిరపడి తరువాత క్రమంగా తగ్గుతుంది. కాబట్టి రైతాంగం ఈ 10 రోజులలో నాణ్యతతో కూడిన కండెలను ఒకేసారి కాకుండా దఫాలుగా కోసి మార్కెట్టు చేసుకోగలిగితే మంచి రాబడి పొందవచ్చు. అలానే తీపి మొక్కజొన్నను దఫాలుగా విత్తుకోవటం వల్ల పంట ఒకేసారి కోతకు రాకుండా ఎక్కువ రోజులపాటు మార్కెట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వీట్ కార్న్ కోతలు ఆలస్యం చేస్తే గింజలో తీపిదనం తగ్గుతుంది. అందుకే కండెలను కోసిన వెంటనే 1-2 రోజుల్లోపు వినియోగించుకోవాలి. తీపి మొక్కజొన్నను కోసిన వెంటనే పొలం నుంచి షెడ్డుకు తరలించి చెక్క పెట్టెల్లో లేదా అట్టపెట్టెల్లో పెట్టి చల్లని ప్రదేశంలో 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ చేయాలి. కండెలను పాలిథీన్ సంచుల్లో పెట్టి మార్కెట్లో అమ్మవచ్చు. అత్యధిక చక్కెర శాతం 27 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 2 రోజులు, 16 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 5 రోజులు ఉంటుంది. ఇక బేబీకార్న్ విషయానికి వస్తే బేబీకార్న్ కండెలను 40 నుంచి 45 రోజులప్పుడు కండెలు 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉండి బంగారు రంగు వచ్చి పీచు 2 నుంచి 3 సెంటీమీటర్లు బయటకు వచ్చినప్పుడు, అంటే పీచు వచ్చిన 1 నుంచి 3 రోజులకు కోత చేయాలి. కోత ఆలస్యం చేసినట్లయితే కండెలు 1 రోజులోనే గట్టిపడి కండెలలో పలు రసాయనిక మార్పులు, విత్తనాల అంకురార్పణ జరిగి బేబీకార్న్గా ఉపయోగించటానికి పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడి తక్కువగా ఉన్నప్పుడు కోత చేస్తే కండెల నాణ్యత బాగుంటుంది. ముందుగా మొక్కల్లో పైనున్న బేబీకార్న్ కోసి తరువాతి రోజు క్రిందవి కొయ్యాలి. వేసుకునే రకాన్ని బట్టి మొత్తం 7 నుంచి 8 కోతల వరకు తీసుకోవచ్చు. బేబీకార్న్ కండెలను సైజువారీగా వేరుచేసి ప్యాకింగ్ చేసుకోవాలి. వీటిని 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఒలిచిన కండెలు 6 నుంచి 11 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్ల మందంతో ఉన్నప్పుడు మంచి ధర పొందవచ్చు. బేబీకార్న్ కండెల నుంచి తీసివేసిన పై పొరను, కోత కోసిన మొక్కలను పచ్చిమేతగా ఉపయోగించుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మొక్కజొన్న గింజలను, తీపి కండెలను, బేబీకార్ను రవాణా, నిల్వ చేయటానికి జనపనారతో చేసిన గోనె సంచులను, చెక్క పెట్టెలను లేదా అట్టపెట్టెలను వాడతారు. ఇవి గింజల నుండి తేమ తగ్గకుండా కాపాడుతాయి. ఇవే కాకుండా పాలిథీన్ సంచులను, హెచ్డిపిఈ సంచులను కూడా వాడవచ్చు. గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నను నియంత్రిత వాతావరణంలో నాణ్యత తగ్గకుండా 2 నుంచి 3 సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు. అదే స్వీట్ కార్న్ను, బేబీకార్న్ను చల్లని ప్రదేశంలో నిల్వ చేసి విక్రయించుకోవచ్చు. ఈ విధంగా మొక్కజొన్న, స్వీట్ కార్న్, బేబీకార్న్ కోతల్లో జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మామిడి సీజన్ వచ్చేసింది. చాలా వరకు మామిడి తోటల్లో కాయలన్నీ పెరుగుదల దశలో ఉన్నాయి. అయితే ఈ సమయంలో కాయలు సైజు పెరగాలన్నా, రసభరితంగా రుచికరంగా ఉండాలన్నా కొద్దిపాటి మెలకువలు పాటించాలి. కాయ పెరుగుదల దశలో వచ్చే చీడపీడలను సకాలంలో నివారించుకోవాలి. పెరిగే దశలో ఉన్న మామిడికాయలకు గాలి దుమ్ములు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు ప్రధాన సమస్యగా ఉంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన సస్యరక్షణ యాజమాన్యం చేపట్టాలి. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మామిడి పింద దశలో ఉంది, పింద నుంచి కాయ మారే దశలో ఉంది. అయితే ఇప్పుడు ఫలదీకరణ చెందిన తర్వాత అంటే పెసరగింజ నుంచి కాయ కోత దశ వరకు చూసినట్లయితే మనకి చాలా మార్పులు కాయలో కనిపిస్తాయి. అంటే మనకు బాహ్యంగా చూసినట్లయితే కేవలం సైజు మాత్రము, డయామీటర్ పెరగడము, దాని ఆకారము, దాని షేప్ ఇవి మారడం మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపల గుజ్జు శాతం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ గుజ్జు లోపల
ఎన్నో రకాల న్యూట్రియంట్స్ మనకి రావడం జరుగుతుంది. కొన్ని ఫలాల్లో చూసినట్లయితే మనకి ఒక్కొక్క ఫలంలో ఒక్కొక్కటి యాసిడే ఉంటుంది. అంటే యాపిల్లో అయితే మ్యాలిక్ యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్లో అయితే సిట్రిక్ యాసిడ్ అలా చూస్తాము. కానీ మామిడిలో చూసినట్లయితే చాలా రకాల యాసిడ్స్, టాటారిక్ యాసిడ్ అని, మ్యాలిక్ యాసిడ్ అని, ఆక్సాలిక్ యాసిడ్ అని, ఇలా చాలా రకాల యాసిడ్స్ ఉండడం వల్ల ఆ పండు చాలా తీయగా మధురంగా ఉంటుంది. ఈ లోపల యొక్క గుజ్జులో ఇవన్నీ ప్రక్రియలు జరగడానికి కొన్ని ఎంజైమ్లు కూడా తోడ్పడతాయి. అయితే ఈ ప్రక్రియలన్నిటికీ కూడా న్యూట్రియంట్స్ అనేది, పోషకాలు అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ యొక్క సమయంలో పిందె నుంచి కాయగా మారే సమయంలో పోషక యాజమాన్యం అనేది చాలా చాలా ముఖ్యం. పోషక యాజమాన్యం చూసినట్లయితే అయితే నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 కూడా 1/3 భాగాలు చేసుకొని 3 సార్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 3వ భాగం మనం ఈ యొక్క పిందె నుంచి కాయ మారే దశలో తప్పకుండా ఈ నిమ్మకాయ సైజుగా ఉన్న కాయ దశ నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని యూరియా రూపంలో ఇచ్చినట్లయితే మనకి 1.25 kg యూరియా, అలాగే పొటాషియం చూసుకున్నట్లయితే 1.5 kg నిమ్మకాయ సైజులో ఉన్న సమయంలో వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంతో పాటు సూక్ష్మ ధాతులు కూడా మిశ్రమాలు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జింక్ మనము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 3 స్ప్రేలు ఈ యొక్క పిందె సమయంలో ఇచ్చినట్లయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతోపాటు బోరాన్ లోపిస్తే కాయలో ఒక పగుళ్ళు అనేది మనకు కనిపిస్తాయి. ఈ కాయ పగుళ్ళు రాకుండా బోరాన్ అనేది కూడా 0.1% అంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో దీంతోపాటు పొటాషియం నైట్రేట్ అనేది మల్టీకే అంటాం దాన్ని, 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషకాలన్నీ కూడా చెట్టుకి అంది సమపాలలో చెట్టు కాయ అనేది బాగా ఊరడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనకి నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. అయితే ఈ పిందెరాలి సమస్య నుంచి కాపాడుకోవాలంటే నీరు అనేది మనము ఈ కాయ పెరిగే దశలో ప్రతి 20 రోజులకు ఒకసారి పైపుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ సమృద్ధిగా నీరు అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక 3 తడులు తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఒక 3 నుంచి 4 సంవత్సరాల మొక్కకైతే 25 లీటర్లు, 5 నుంచి 10 సంవత్సరాల మొక్కలకైతే చెట్లకైతే ఒక 90 లీటర్లు, ఆ పైన సంవత్సరాలు ఉంటే 120 లీటర్ల వరకు ప్రతిరోజు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ పద్ధతిలో అయినా కూడా కాయ కోతకి ముందు ఒక 20 నుంచి 25 రోజుల ముందు నీరు తప్పకుండా ఆపాలి. సో వీటన్నిటితో పాటు మరి పిందె రాలే సమస్య చాలా అధికంగా ఉంటుంది. దీనికోసం రైతులు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మామిడిలో సహజంగానే ఒక గెలకి ఒక పువ్వు గుత్తికి 1000 నుంచి 15 పూలు ఉంటే పూత దశలోనే చాలా వరకు పూత రాలిపోవడం అనేది జరుగుతుంది. కేవలం 4 నుంచి 5 మాత్రమే సెట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పిందె నుంచి మళ్ళీ కాయగా మారే సమయంలో కూడా చాలా వరకు పిందెలు రాలిపోవడం అనేది కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాం. సో పిందె రాలే సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే దీంట్లో హార్మోనల్ లోపం అని మనం గమనించి ప్లానోఫిక్స్ అనేది ప్లాంట్ హార్మోన్ గ్రోత్ రెగ్యులేటర్ అది 1 గ్రాము 4.5 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పిందె రాలుడు సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంకా పిందె కట్టే సమయంలో మనకి చీడపీడలు చూసినట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా లేత కాయల్ని గోకి దాన్ని రసం పీల్చడం వల్ల, అంతేకాకుండా అది విసర్జించిన యొక్క ఏదైతే తేనె లాంటి పదార్థం ఉందో దాని మీద మసిమంగు అనేది డెవలప్ అయ్యి సూటి మోల్డ్ అంటాము. ఈ సూటి మోల్డ్ వల్ల ఈ మార్కెట్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అది మసి లాంటి ఒక మంగు లాంటి ఒక పదార్థం దాని మీద ఫామ్ అవ్వడం వల్ల కాయ నాణ్యత అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసంలో మనకి అన్సీజనల్ రెయిన్ఫాల్ అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షం రాగానే యాంథ్రక్నోజ్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది ఫంగల్ డిసీజ్, అది స్ప్రెడ్ అయ్యి చాలా వరకు మచ్చలు, ఆకుల మీద మచ్చలు, కాయ మీద మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత అనేది దెబ్బతింటుంది, కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అకాల వర్షాలు అయిన నెక్స్ట్ డేనే వెంటనే మరుసటి రోజే 1 గ్రాము కార్బనిజం కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి తెగుళ్ళ నుంచి మామిడి పంటను కాపాడుకోవచ్చు. వేసవికాలం అంటేనే కష్టకాలం. అది మనుషులకైనా పశుపక్షాదులకైనా.
ఈ కాలంలోని మండుటెండలు, నీటి కొరత, పచ్చిగడ్డి కొరతను అధిగమిస్తే పశుపోషణ నల్లేరు మీద నడకే అవుతుంది. సాధారణంగా పశువుల మేత అవసరాలు తీర్చడానికి దానాపై అధికంగా ఆధారపడుతుంటారు రైతులు. దీంతో పాడి పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70% పరిమితం కావలసిన మేత ఖర్చులు ఈ వేసవిలో 80 నుంచి 90% చేరుతుంటాయి. ఖర్చు పెరగడమే కాదు, పోషకాలు సరిగా లభ్యం కాక పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. ఖర్చును అదుపులో ఉంచుతూ మేతల కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గమే వ్యవసాయ వ్యర్థాలను మేతకు అనువుగా మార్చుకోగలగటం. వేసవిలో పశుగ్రాస కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గాల గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు నుంచి తెలుసుకుందాం. వేసవిలో మేత కొరత అధిగమించాలంటే రైతులు వేసవిని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ ఈ పశుగ్రాస వనరుల్ని సమీకరించుకోవాలి. ప్యాడిస్ట్రా అంటే ఏంటి? వరిగడ్డి మీదే ఈ పాడి ఉత్పత్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇవి కేవలము పొట్ట నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనిలో ఏ రకమైనటువంటి పోషకాలు ఉండవు. అయితే ఈ వరిగడ్డిని మనము సుపోషకము చేసి, అంటే యూరియా ద్రావణంతో దీన్ని సుపోషకం చేసి మనము పశువులకు మేతగా ఇచ్చినట్లయితే వీటిలో ఈ మాంసకృత్తుల శాతాన్ని పెంచవచ్చు. అదేవిధంగా వరిగడ్డి జీర్ణమయ్యేటటువంటి శక్తిని కూడా మనము పెంచవచ్చు. రైతులు చాలా వరకు మనకు వాణిజ్య పంటలైనటువంటి పెసర, మినుము, పొద్దుతిరుగుడు, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, నువ్వులు, ఇటువంటి పంటలన్నీ కూడా మనకి రబీలో పండించడం అనేది జరుగుతుంది. ఈ రబీ క్రాప్ ప్రొడక్షన్ చేసినప్పుడు పశుగ్రాసాలని మనము ఈ బార్డర్ క్రాప్గా వేసుకుంటే, అంటే జొన్న కానీ మొక్కజొన్న కానీ మనం బార్డర్ క్రాప్గా వేసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చేటటువంటి గడ్డిని మనము ఈ వేసవిలో పాడి పశువులకు పోషణగా ఇవ్వచ్చు. ఇక ఈ శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ పశుగ్రాసం ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా లభ్యమవుతుంది. అదేవిధంగా ఈ పుష్కలంగా లభ్యమైనటువంటి మంచి పశుగ్రాసాలని మనము ఎంపిక చేసుకొని దాన్ని మనము సైలేజ్గా, అంటే ఏంటి, పచ్చగడ్డిని నిలువ చేసుకునే పద్ధతినే సైలేజ్ అంటారు. గాలి తగలని ఒక పిట్లో కానీ లేకపోతే మనకు ఈ డ్రమ్స్లో కానీ ఈ పచ్చగడ్డిని ఉప్పు, పెరుగు, బెల్లము ఈ మూడిటి మిశ్రమంతో ద్రావణం తయారు చేసి ప్రతి పొర మీద మనం చల్లుకుంటూ గట్టిగా గాలి తగలకుండా ప్యాక్ చేసుకొని మనము 2 నెలల తర్వాత ఓపెన్ చేసి దానిని మనము ఈ పాడి పశువులకు ఇచ్చినట్లయితే అది సైలేజ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనము వేసవిలో పశుగ్రాస నివారణని అధిగమించవచ్చు. ఇక ప్రతి పశు పోషకుడు కూడా ఒక 10-15 సుబాబుల్ మొక్కలు నాటుకొని వాటి యొక్క రెమ్మల్ని రోజుకి 2 కేజీలు తీసుకొని వాటిని ఎండలో బాగా ఆరబెట్టి వరిగడ్డిలో కలిపి ఇచ్చినట్లయితే మనము ఈ మేత కొరత నివారణని అధిగమించవచ్చు. అదేవిధంగా ఇంకొక పశుగ్రాసము అవిస. ఈ అవిస కూడా ఈ చిక్కుడు జాతికి చెందినటువంటి ఈ పశుగ్రాసాలు. వీటిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి, పశుగ్రాస చెట్లు అనమాట. వీటి రెమ్మలను కూడా మనము ఎండలో ఆరబెట్టి మనము ఈ పశుగ్రాసానికి బదులు ఇవి కూడా 2 కేజీల లెక్క మనము మేతగా ఇవ్వవచ్చు. రైతాంగము చాలా వరకు రబీలో విస్తారంగా మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో పండించడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న కండెలు తీసిన తర్వాత ఈ మొక్కజొన్న కాడను మనము అదే పొలంలో తగలబెట్టి కాల్చివేయడం, బూడిచ్చేయడం అనేది జరుగుతుంది. అదే మొక్కజొన్నను చక్కగా తీసుకువచ్చి మనం చాపింగ్ చేసి మన పశువులకు మేతగా ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈ వేసవిలో మామిడి విపరీతంగా పంట వస్తుంది. ఈ మామిడి పండ్లు తిన్న తర్వాత ఆ తొక్కలు అనేది బయట మనం పారవేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ మామిడి యొక్క ఈ తొక్కలని జాగ్రత్త చేసి వీటిని కూడా మనము పశువులకు మేతగా ఇవ్వవచ్చు. అదేవిధంగా చింతపండు కూడా మనకు విపరీతంగా ఈ వేసవిలో పండుతుంది. ఈ చింతపండు వచ్చిన తర్వాత వీటి గింజలను కూడా మనం బయట వేయడం జరుగుతుంది. ఈ గింజలను కూడా పొడి చేసి కొద్దిగా దానాల్లో కలిపి మనము మేతగా ఇవ్వవచ్చు. పచ్చి మేత లేనిదే
పాల దిగుబడి రాదు అనేటటువంటి విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి వేసవిలో పశుగ్రాస కొరత నివారించడానికి వర్షాకాలంలోనే తగినటువంటి చర్యలు చేపట్టినట్లయితే ఏ పశువులు కూడా వేసవి ఆకలి కొరతతో ఇబ్బంది పడవనేది తెలియజేస్తున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 ఏళ్ల అనంతరం గరిష్ట ధరలు పలకడంతో పసుపు సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుపానులు, చీడపీడలతో దిగుబడులు తగ్గినప్పటికీ ప్రస్తుత ధరలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ధరల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆరంభం నుంచి క్వింటా 10,000 రూపాయలకు తగ్గకుండా ధరలు నమోదవుతున్నాయి. ఈ వారంలోనైతే ఏకంగా 18,299 రూపాయల గరిష్ట ధర పలికి 2011 నాటి రికార్డు ధర 16,000 రూపాయలు దాటిందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ధరల వల్ల ఈసారి అంటే 16,000 17,000 పోతుంది కాబట్టి రైతులకు అంతా మంచిగా ఉన్నది. ప్రతి సంవత్సరం 5 ఎకరాలు ఇస్తాను నేను. ఇంతకుముందు 5,000 4,000 ఉండే, ఈసారి మాత్రం బాగున్నది. రైతులకు మాత్రం ఆనందంగా ఉన్నది ఈ ధరల వల్ల. 10 సంవత్సరాల నుంచి రైతులకు పసుపు గిట్టుబాటు ధర లేక పెట్టిన ఆయం నిండాక బాగా బాధపడ్డారు, బాగా నుక్సాన్ అయిపోయారు. అయితే తర్వాత ఈ సంవత్సరం భగవంతుడి దయ వలన మంచి రేట్లు ఉన్నాయి. మేమే ఇప్పుడు ఒక 3-4 బీగాలు పెట్టేది కొడుకు బీగన్నర బీగంటే 3 బీగాలు పెట్టినాం. ఇప్పుడు అసలు మళ్ళీ ఇప్పుడు భూమి ఎంత ఉంటే సగం వేసేటట్టు ఉన్నారు ఈ సంవత్సరం. మళ్ళీ రైతులకు రేటు వేయడానికి అందరికీ ఆనందంగా ఉన్నది. ఇదే రేటు కొనసాగాలని కోరుకుంటున్నాను. మా రైతులకు కూడా ఇంత రేటు ఉంటే పెట్టుకోవాలని అనిపిస్తుంది. పోయిన సంవత్సరము పసుపు వేసినాము. ఎకరాకు 1,00,000-1,50,000 ఖర్చు వస్తుండే, పెట్టుబడి ఎక్కువైపోతుండే, అచ్చుడు తక్కువ అవుతుండే. 70,000-80,000 ఉత్తానే నీళ్ళలో పోసినట్లు అయిపోతుండే మాకు. ఈసారి రేటు మంచిగా ఉన్నదానికి ఇప్పుడు మాకు పెట్టుబడికి మించిన లాభం కూడా వస్తుంది. పోయిన సంవత్సరము 5,000 నుంచి 6,000 ఉండే, అప్పుడు మాకు వేసిన పెట్టుబడి కూడా వెళ్ళకపోవు మాకు. ఇప్పుడు మాకు 15,000 నుంచి 16,000 పోతుంది కాబట్టి మాకు పెట్టుబడి కాక ఇంకా మాలస లాభం కూడా వస్తుంది కాబట్టి ఇంకా మేము సాగు విస్తీర్ణం పెంచినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు రైతులు అత్యధికంగా పసుపు పంట సాగు చేస్తారు. దాదాపు 40,000 ఎకరాల వరకు పంట సాగవుతుంది. అయితే గిట్టుబాటు ధర లభించక ప్రతి ఏటా నష్టాలు ఎదురై తెగుళ్లు, ఇతర కారణాలతో క్రమంగా సాగు తగ్గిస్తూ వచ్చారు. ఈ సీజన్లో ఏకంగా 10,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆర్మూరు కానీ బాల్కొండ ఈ ఏరియాలో పసుపు సాగు అనేది ఎక్కువగా చేపడతారు. గత 4-5 సంవత్సరాలుగా అనేక వర్షాల వల్ల సరైన దిగుబడి లేక రేటు కూడా సరిగా లేక చాలామంది రైతులు ఈ పసుపు సాగును తక్కువ చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరము అనుకోకుండా రేటు దాదాపు 7,000 ఉన్న రేటు పోయిన సంవత్సరము ఇప్పుడు స్టార్టింగ్ నుండే 12,000 నుంచి 14,000 మధ్యలో నడుస్తూ ఉంది. ఈ సీజన్ మొదట్లో కాబట్టి ఇప్పుడు కొద్దిగా నాసిరకం పసుపు వస్తుంది. వర్షాల వల్ల చీడపీడల కారణంతో దిగుబడి తగ్గినప్పటికీ రైతులకు ఎవరైతే మంచి నాణ్యమైన పసుపు తీస్తారో వారికి చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా దీని రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రైతులు భావిస్తూ ఉన్నారు. పసుపు అత్యధిక ధరలకు గత 4 ఏళ్లుగా కేంద్రం అనుసరించిన విధానాలు, అంతర్జాతీయంగా కోవిడ్ తర్వాత పెరిగిన డిమాండ్ వంటివి కారణమయ్యాయి. గత 4 ఏళ్లుగా కేంద్రం పసుపు ఎగుమతులను పెంచి దిగుమతులను సగానికి పైగా తగ్గించింది. దేశీయంగా ఎగుమతులు పెంచడం, అంతర్జాతీయంగా పసుపునకు డిమాండ్ ఉండటంతో ఆ ఫలితాలు ఈ ఏడాది ధర రూపంలో కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.